ఇప్పటి పోరల చదువులు ఎట్లున్నాయంటే వొయిలున్న పాఠాలు చూసి సుత చదవలేరు కొందరు. అసలు ఆలు రాయమన్నా అందరు కరెక్ట్గా రాస్తారన్న గ్యారంటీ లేదు. పరీక్షలు వస్తున్నాయంటే ఏదో అప్పటి మందం బట్టి బట్టి రాసి ఆయంత గట్టెకెటోళ్ళే చాలా మంది. ఇక కొందరంటే కొందరే సార్లు ఇట్లా చెప్పుడే ఆల్చం అట్లా పట్టేస్తుంటారు, 100కి 100 మార్కులు తెచ్చుకుంటారు. ఇంకా కొందరైతే ఏకంగా ప్రయోగాలే చేస్తుంటారు. గీ తమ్ముడు సుత అదే బాపతు. తమ్ముడు చదువుకుంటుంటే పక్క పొంటి ఏదో డీజే పెట్టినట్టుర్రు అనుకునేరు. డీజే మోగిచ్చేదే మనోడు. గీ బుడ్డ డీజేను తయారు చేసింది తమ్ముడే నుల్లో. ఓ స్పీకర్ కు బ్యాటరీ సెన్సార్లు పెట్టి ఫోను కనెక్ట్ చేసిండు. చలో కట్కలు ఒత్తుతుంటే డీజేలు వచ్చినట్టే పాటెనక పాట వస్తా మోగుతనే ఉన్నది. పేరు ఆదిత్య. నిర్మల్ జిల్లా కౌట గవర్నమెంట్ బడిలా 7వ తరగతి చదువుతుండు. ఫోన్లు రిపేర్లు చేసుడు, కొత్త కొత్త ప్రయోగాలు చేసుడంటే మస్తు కాయిషట. అట్లాని డీజే చేస్తానికి ఆడకం చేసిన స్పీకర్, యాంప్లిఫైర్, బ్యాటరీ కొత్తవి కాదుల్లో, పాత సామాన్లతోని ఖరాబైన సామాన్లతోని చేసిన గదన్నట్టు అక్కెర్రాని వస్తువులతోని ఇట్లా అద్భుతం చేస్తే ఈ స్కూల్లా టీచర్లు తోటిపోరలు మస్తు మెచ్చుకుంటుర్రు. పనికిరాని ఇస్త్రలే కాబట్టి 100 రూపాయలనే అదిరిపోయే డీజే తయారు చేసిండు. ఇదే కాదు, టార్చ్ లైట్, డ్రిల్లింగ్ మిషన్స్ తయారు చేసిండట తమ్ముడు. రేపు ఇంకిన్ని ప్రయోగాలు చేస్తా అంటున్నాడు. కానీ 7వ తరగతిలోనే గిన్ని ఈకమతులు చేస్తుండంటే ఇక పెద్దగైనాక ఇంకెన్ని అద్భుతాలు చేస్తాడో పో. ఆల్ ది బెస్ట్ ఆదిత్య.